తమిళనాడు మరియు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న సతీష్ హిల్స్ అడవుల్లో ఒక పేరు వింటేనే అధికారులు వణికేవారు. అతనే వీరప్పన్. ఇతను ఏనుగు దంతాలు మరియు శాండిల్వుడ్ స్మగ్లింగ్తోనే అందరికీ తెలుసు. కానీ అదే వీరప్పన్ జీవితంలో మరో కోణం కూడా ఉంది. అది అతని మానవత్వం. ప్రపంచానికి వీరప్పన్ ఒక స్మగ్లర్ అయి ఉండొచ్చు, ఒక గ్యాంగ్స్టర్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ లోకల్స్కి ఆయన దైవంతో సమానం. ప్రభుత్వం గిరిజన గ్రామాలకు సహాయం చేయకపోతే వీరప్పన్ తన సొంత డబ్బుతో ఆహారం మరియు దుస్తులు ఇచ్చేవాడట. ఎవరైనా అడవిలో ఆకలితో ఉన్నారని తెలిసినా వారికి ఆహారం పంపించేవాడట. పోలీసులు గిరిజన గ్రామాల్లో హింస చూపుతున్నారని తెలిసినప్పుడు వీరప్పన్ వచ్చి వారిని రక్షించేవాడు. అందుకే కొంతమంది లోకల్స్ ఇతని అడవిలో రాబిన్ హుడ్ అని పిలిచేవారు. కొన్ని కోట్ల డబ్బుని ప్రజలందరికీ పంచాడు. కానీ ఆ డబ్బు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే వచ్చినవి. దానివల్ల గవర్నమెంట్ మొత్తం వీరప్పన్ని అపోజ్ చేశారు. లోకల్ పోలీసులు వీరప్పన్ని ఏం చేయలేకపోయారు. అక్కడ పోలీసులు లోకల్స్ని టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఆడవాళ్ళని బట్టలు లేకుండా కూర్చోబెట్టడం, ఊరంతా తిప్పడం, వాళ్ళతో బలవంతంగా యూరిన్ కూడా తాగించేవారు. ఇంకా చాలామందిని చంపేశారు. వీరప్పన్ ఎలా చనిపోయాడు అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.